నమస్కారం. ఈ రోజు మనం ఇంటర్స్టెల్లార్ అనే మౌంట్ బెండెంగ్ సైన్స్ ఫిక్షన్ సినిమాను విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం అంతరిక్ష ప్రయాణం కాదు, ఇది ప్రేమ, త్యాగం, కుటుంబ బంధాల గురించి కూడా. భవిష్యత్తులో భూమి మనుగడకు ప్రమాదంలో పడినప్పుడు కొందరు సాహసవంతులు మానవ జాతిని కాపాడేందుకు అంతరిక్షంలోకి వెళ్తారు. ఈ కథలోని సైన్స్ కాన్సెప్టులు, వార్మ్ హోల్, బ్లాక్ హోల్, టైమ్ డిలేషన్ అన్ని మనకు సింపుల్ గా అర్థమయ్యేలా వివరించబోతున్నా. రెడీగా ఉండండి, ఈ అద్భుతమైన మొదలు పెడదాం. కల్లో ప్రధాన పాత్రలు అతని కూతురు మార్క్. కూపర్ ఒకప్పుడు నాసా పైలట్, ఇప్పుడు రైతు. అతని కళ్ళు అంతరిక్షంలోనే. మా బ్రిలియంట్ క్యూరియస్ గర్ల్ తండ్రిని ఆదర్శంగా చూస్తుంది. ఆమె గదిలో వింతలు జరుగుతుంటాయి. మార్క్ దాన్ని దెయ్యం అనుకుంటుంది. కూపర్ శాస్త్రీయంగా చూస్తాడు. తండ్రి కూతుర్ల బంధం ఈ కథకు ప్రాణం. కూపర్ తన పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. వారి ప్రేమ అనుబంధమే ఇంటర్స్టెల్లార్ కథను ముందుకు నడిపిస్తుంది. భవిష్యత్తులో భూమి పంటలు అంతరించిపోతున్నాయి. దుమ్ము తుఫానులు నిత్యం. ప్రజలు మాస్కులు వేసుకుని తిరుగుతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు పెరిగిపోతున్నాయి. వ్యవసాయం తప్ప మిగతా రంగాలన్నీ క్షీణించాయి. ప్రభుత్వాలు ప్రజలకు నిజం చెప్పకుండా ఆకలి సమస్యపై దృష్టి పెడుతున్నాయి. కూపర్ లాంటి వారు మనిషి కేవలం రైతుగా కాకుండా అన్వేషకుడిగా ఉండాలని నమ్ముతారు. భూమి మీద మనుగడ అసాధ్యమవుతుందని అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు రెండు మార్గాలు: ఇక్కడే ఉండి అంతరించిపోవడం లేదా కొత్త ఇల్లు వెతకడం. నాసా రహస్యంగా రెండో మార్గాన్ని ఎంచుకుంది. మార్క్ గదిలో దుమ్ము గీతలు. ఆ గదిలోని నిశ్శబ్దాన్ని చెదిర్చేలా సూర్యకాంతి కిరణాలు దుమ్ములో మెరిసిపోతున్నాయి. ఈ చిన్న గదిలోని ప్రతి మూలలోనూ ఒక రహస్యమైన వాతావరణం ఉంది. మార్తన్ గదిలో ఉన్నప్పుడు ఆమెకు తెలియని అనేక ప్రశ్నలు, సందేహాలు ఆమె మనసులో తేలుతుంటాయి. ఈ దుమ్ము గీతలు ఆమె జీవితంలో రాబోయే మార్పులకు సంకేతంగా మారతాయి. అదే సమయంలో కూపర్ను ఒక రహస్యమైన ప్రభుత్వ సహాయానికి తీసుకెళ్తారు. యారు బహించని సహలన్ ఎడారి మధ్యలో భూమి మీద మనుగడ కోసం జరుగుతున్న గొప్ప ప్రయత్నాలకు కేంద్రంగా ఉంది. అక్కడికి చేరుకున్న కూపర్ తన జీవితాన్ని పూర్తిగా మార్చే నిజాలను తెలుసుకుంటాడు. అక్కడ ప్రొఫెసర్ బ్రాండ్ భూమి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో వివరంగా చెబుతాడు. భూమి మీద మనుగడకు రోజులు లేవుని, మనం కొత్త ఆశను వెతకాల్సిన అవసరం ఉందని అంటాడు. ఈ నేపథ్యంలో నాసా లాజర్స్ మిషన్ అనే అత్యంత రహస్యమైన ప్రాజెక్టును ప్రారంభించిందని వెల్లడిస్తాడు. శని గ్రహం దగ్గర అంతరిక్షంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అక్కడ ఒక వార్హోల్ ప్రత్యక్షమైంది. ఇది మనకు తెలియని బహించని అవకాశాలను తెరచింది. శాస్త్రవేత్తలు దీన్ని విశ్వంలో రెండు దూరమైన ప్రాంతాలను కలిపే ద్వారం అని భావిస్తున్నారు. ఈ వార్మ్ హోల్ రెండు గెలాక్సీలను కలిపే ఒక షార్ట్ కట్ లాగా పనిచేస్తుంది. ఇది మనని 50 వరకు ఊహించని కొత్త ప్రపంచాలు చేరుకునే మార్గాన్ని అందిస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భూమికి కొత్త ఆశను తీసుకురావాలని నాసా భావిస్తోంది. నాసా ఇప్పటికే 11 మంది ఆస్ట్రోనాట్స్ ను ఈ వార్మ్ హోల్ ద్వారా పంపింది. వారు అక్కడి పరిస్థితులను పరిశీలించి నివేదికలు పంపారు. ఇప్పుడు కూపర్ వంతు వచ్చింది. అతను ఎండ్యూరెన్స్ అనే స్పేస్ షిప్ పైలట్ గా 3 అసాధారణమైన గ్రహాలను పరిశీలించాల్సి ఉంది. ఈ ప్రయాణం సాహసోపేతమనేదే కాదు, మానవ జాతి భవిష్యత్తును నిర్మించే ఒక కీలక దశ. ఇప్పుడు మానవ జాతి భవిష్యత్తు కూపర్ చేతిలో ఉంది. అతని నిర్ణయాలు, అతని ధైర్యం, అతని త్యాగం ఇవి భూమి మీద ఉన్న ప్రతి మనిషి జీవితాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. కానీ ఈ గొప్ప ప్రయాణం కోసం అతను తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమార్తె మట్ను వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఈ విడిపోవడం అతని మనసులో గాచమైన బాను కలిగిస్తుంది. అయినా భూమి భవిష్యత్తు కోసం అతను ఈ త్యాగాన్ని చేయడానికి సిద్ధమవుతాడు. కూపర్, బ్రాండ్ టీమ్ వార్మ్ హోల్ ద్వారా కొత్త గెలాక్సీలోకి వెళ్తారు. మొదటి టార్గెట్ మిల్లర్ గ్రహం, బ్లాక్ హోల్ కర్యాంటువా దగ్గర. అక్కడ టైమ్ డిలేషన్ 1 గంట భూమి మీద 7 సంవత్సరాలు. గ్రహంపై భారీ అలలు, ప్రమాదం. డోయల్ చనిపోతాడు. తిరిగి వచ్చేసరికి రౌమిల్లికి 3 సంవత్సరాలు గడిచిపోతుంది. కూపర్ తన పిల్లల వీడియోలు చూస్తూ సమయం విలువను పెయిన్ఫుల్లీ గ్రహిస్తాడు. మాఫ్ ఇప్పుడు నాసా సైంటిస్ట్. టైమ్ డిలేషన్ వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. ఇంధనం తక్కువగా ఉండటంతో టీమ్ మాన్ గ్రహానికి వెళ్తారు. ఈ గ్రహాలు ఆల్ ఆర్బిటింగ్ మ్యాసివ్ బ్లాక్ హోల్ గర్గియాంటువా. బ్లాక్ హోల్ అంటే కాంతి కూడా తప్పించుకోలేని రాక్షసుడు. నోలన్, కిప్పర్న్ సహకారంతో
గర్గ్యాంటువాను సైంటిఫిక్గా చూపించారు. బ్లాక్ హోల్ చుట్టూ అక్రిషన్ డిస్క్, సింగ్యులారిటీ, ఈవెంట్ హొరిజన్ ఆల్ ఎక్స్ప్లెయిన్డ్ విజువలీ. టీమ్ బ్లాక్ హోల్ గురుత్వాకర్షణను స్లింగ్ షాట్ గా ఉపయోగించాలనుకుంటారు. ప్రమాదకరం. కూపర్ చివరికి మానవాళి కోసం ఈవెంట్ హొరైజన్ లోకి వెళ్లడానికే సిద్ధమవుతాడు. మాన్ గ్రహం అనేది అంతరించిపోయి మంచుతో కప్పబడిన ఒక గ్రహం. అక్కడ డాక్టర్ మాన్ తన స్వార ప్రయోజనాల కోసం మోసం చేస్తాడు. అతని మోసం వల్ల కూపర్ మరియు అతని బృందం తీవ్రమైన ప్రమాదంలో పడతారు. షిప్ తీవ్రంగా డామేజ్ అవుతుంది. వారి మిషన్ విజయాన్ని ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ క్షణంలో మానవ స్వభావంలోని స్వార్థం భయాన్ని మనం చూస్తాము. బ్రాన్ను కాపాడేందుకు కూపర్ తన ప్రాణాలను పానంగా పెట్టి తన్ను తాను బ్లాక్ హోల్లోకి త్యాగం చేస్తాడు. అతని త్యాగం ద్వారా మానత్వంలోని ప్రేమ, నమ్మకం ఎంత గొప్పవో తెలుస్తుంది. కూపర్ తన కూతురు మర్ కోసం, భవిష్యత్తు తరాల కోసం తన్ను తాను త్యాగం చేయడానికి సిద్ధమవుతాడు. బ్లాక్ హోల్ లోపలికి వెళ్లిన కూపర్ ఊహించని కాదో డిమెన్షన్ టెస్రాక్ లోకి ప్రవేశిస్తాడు. ఇది మనం వహించలేని స్ఫలం. అక్కడ టైం, స్పేస్ అన్ని ఒకే సమయంలో అనుభూతి చెందుతాయి. అతను అక్కడ తేలిపోతూ కొత్త రీతిలో వాస్తవాన్ని చూస్తాడు. టెస్రాకెట్ లో కూపర్ తన కూతురు మర్ గదిలోని ప్రతి క్షణాన్ని, ప్రతి సంఘటనను చూడగలడు. అతను గతాన్ని, భవిష్యత్తును ఒకే సమయంలో చూస్తూ తానే మర్కు చిన్నప్పటి నుంచి కనిపించే దెయ్యం అని గ్రహిస్తాడు. ఇది అతనికి ఒక గొప్ప ఆవిష్కరణ. కూపర్ టెస్రాక్ ను భవిష్యత్తు మానవులు సృష్టించారని తెలుసుకుంటాడు. వారు టైంను ఒక పద్ధతిక పరిమితిగా మార్చి అతనికి తన కూతురిని చేరుకునే మార్గాన్ని ఇచ్చారు. ఇది మానవ పరిణామంలో ఒక అద్భుత పెట్టాన్. కూపర్ క్వాంటం డేటాను మోర్స్ కోడ్ ద్వారా మర్కు పంపించేందుకు గురుత్వాకర్షణను మీడియంగా వాడతాడు. అతని ప్రేమ, నమ్మకం, విద్వానం ఆల్ కంబైన్ టు క్రియేట్ అ బ్రిడ్జ్ అక్రాస్ టైమ్ అండ్ స్పేస్. అతని ప్రయత్నం ద్వారా మర్కు సమీకరణాన్ని పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఈ సన్నివేశం ప్రేమ అనే శక్తి టైమ్, స్పేస్ ను దాటి మనల్ని కనెక్ట్ చేస్తుందని చూపిస్తుంది. ప్రేమ అనేది శాస్త్రానికి అందని కానీ అత్యంత శక్తివంతమైన బంధం అని ఈ కథనం ద్వారా తెలుస్తుంది. చివరగా మాత్ కూపర్ పంపిన డేటా ద్వారా సమీకరణాన్ని పూర్తి చేస్తుంది. ఇది మానవ జాతికి కొత్త ఆశను, భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని ఇస్తుంది. కూపర్ త్యాగం, మత్ విజయం ఇవి కలిసి ప్రేమ, విజ్ఞానం, మానవత్వం ఎంత గొప్పవో మనకు గుర్తు చేస్తాయి. టెసరాక్ట్ అనే అంతరిక్ష మిస్టరీ నుండి బయటపడిన కూపర్ స్పేస్ స్టేషన్లో తనకు తెలియని ప్రపంచంలో స్పృహలోకి వస్తాడు. అతని చుట్టూ ఉన్న పరిసరాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అత్యాధునిక వైద్య పరికరాలు, భవిష్యత్తు శాస్త్రవేత్తలు, అతడిని చూసి ఆశ్చర్యపోతున్న వైద్య సిబ్బంది. కూపర్కు ఇది కొత్త జీవితం మొదలైనట్టు అనిపిస్తుంది. అతడు ఉన్నది కూపర్ స్టేషన్, భూమిని వదిలి మానవులు అంతరిక్షంలో సహరపడిన పరమస్థలం. ఇక్కడ మనుషులు భూమి జితాపకాలను, సంస్కృతిని, విజ్ఞానాన్ని కొనసాగిస్తూ కొత్త ఆశతో జీవిస్తున్నారు. ఈ స్థలానికి కూపర్ పేరు పెట్టడం అతని త్యాగానికి గుర్తుగా నిలుస్తుంది. తన తండ్రి పంపిన డేటా ఆధారంగా మానవాళిని రక్షించిన శాస్త్రవేత్తగా అందరి గర్వాన్ని పొందింది. ఆమె విజయం వల్లే మానవాళి కొత్త భవిష్యత్తును నిర్మించగలిగింది. ఆమె తండ్రి మీద గర్వపడుతుంది. కూపర్ బుల్దురాలైన మర్క్ను చివరిసారి కలుస్తారు. తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధం, ప్రేమ్, త్యాగ్ ఆల్ ఇమోషన్స్ ఓవర్ఫ్లో ఇన్ దిస్ రీయూనియన్. తన తండ్రిని చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె, నువ్వు ఇక నా కోసం ఉండాల్సిన అవసరం లేదు నాన్న, నీ ప్రయాణం కొనసాగించు అని చెబుతుంది. తన తండ్రికి కొత్త ఆశను ఇస్తుంది. ప్రేమ్ను వెతుక్కో, బ్రాండ్ను కనుగొనమని ప్రోత్సహిస్తుంది. ఆమె మాటల్లో నమ్మకం, ప్రేమ్, విడిపోవడంలో ఉన్న గొప్పతనం కనిపిస్తుంది. కూపర్ తన గుండె నిండా ఆశతో బ్రాండ్ను వెతుక్కుంటూ మరోసారి అంతరిక్ష ప్రయాణానికి సిద్ధమవుతాడు. అతని కట్లలో కొత్త ఆశ, ప్రేమ్ను చేరుకునే తపన కనిపిస్తుంది. ఈ భావోద్వేగ ముగింపు మనహిల్యాను తాకుతుంది. తండ్రి కూతుర్ల బంధం, మానత్వం, ప్రేమ్, త్యాగం ఇవి మనలో కొత్త ఆశను రేకెత్తిస్తాయి. ఇంటర్స్టెల్లార్ సెన్స్డ్ ప్రేమ్, మానత్వం కలిసిన గొప్ప ప్రయాణం. ప్రేమ్ మెజరబుల్ ఫోర్స్ కాదు, కానీ అది మన జీవితాలను మార్చగలదు. సెన్స్ సాధనం మాత్రమే. దాన్ని నడిపించేది మన భావోద్వేగాలు, సమయం, డైమెన్షన్. మనం దాన్ని ఎలా గడుపుతామందే అసలు విలువ. ఈ సినిమా మనలోని అన్వేషణ తపన్, ప్రేమ్, ఆశను నమ్మమని చెప్తుంది. చివరికి మనం ఎదుర్కొనే కష్టాల కన్నా మన ప్రేమ్, మన ఆశ గొప్ప అని ఇంటర్స్టెల్లార్ చెప్తుంది.